Jagannath Reddy has said that Rahul Gandhi and Chandrababu Naidu are hand in glove there and hotline straight away. Oh, so every day morning coffee break, Chandrababu Naidu calls up. Then after shower, once Rahul Gandhi has his shower, he calls up. And before lunch also they talk once. And before dinner. See, when you don't take your medicines properly and you have schizophrenia, what happens? You get delusion. And when you get delusion, what happens? You start rambling. Exactly what has happened today with Jagan Mohan Reddy. I am telling Jagan Mohan Reddy, and I have been telling everyone around him, please see to it that he takes his tablets. His tablets is what keeps him sane. So when you don't take your tablets, you go into a depressive mode. You don't know what you talk. I'll point out a very simple thing as to how you can know whether a person has got schizophrenia. See, when I talk, it's a rapid fire. When Jagan talks, Chandrababu Naidu. See, you have to recollect. Every word you have to speak has to be recollected and spoken. Typical signs of schizophrenia. So, my honest advice would be to Jagan Mohan Reddy, please take care of your health. We need somebody to be in the opposition, and why somebody else? It's better you be there. Telugu Kuda, please, we have clients. Please, short. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి ఆయన ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డాడు. సో నేను చెప్పేది ఒకటే, ఆయన ఆరోగ్యం ఫస్ట్ ముందర చూసుకోమను. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, లండన్ లో లూటన్ లో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని స్కిజోఫోనియాకి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి, ఈ జబ్బు ఈ రోజు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంది. సో మా అడ్వైస్ ఒకటే, నీ ఆరోగ్యం గురించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మా చంద్రబాబు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లే. వెనక ప్రేమించే కొడుకున్నాడు, ప్రేమించే కోడలుంది, ప్రేమించే వైఫ్ ఉంది. వాళ్ళ వెనక మేము ఉన్నాం కార్యకర్తలని. సో మేము భయంతో ఎవడో వచ్చి పొడస్తాడని వెనక్కి చూసుకొని కృష్ణారామ అని మేము అనుకోబలేదు. ఆ కృష్ణుడు, ఆ రాముడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు దీవిస్తానే ఉంటారు. ఆ దీవెనలు ఉన్నాయి కాబట్టే నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు అనే విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో హాట్ లైన్ లో మాట్లాడుతున్నారు. నువ్వు చూసా? నువ్వు ఏమన్నా చూసావా? లేకపోతే నీకైనా క్రాస్ కనెక్షన్ వచ్చి విన్నావా? పిచ్చి మాటలు, పిచ్చి. మాకేందంటే జగన్మోహన్ రెడ్డి, నీ దగ్గరికి కావాల్సింది పాజిటివ్ క్రిటిసిజం. మేమేమన్నా ప్రాజెక్ట్ చేస్తున్నాం, అవినీతి జరిగిందని నీకు అనిపిస్తే చెయ్యి, వి విల్ టేక్ కరెక్షన్. నువ్వు చేయాల్సిన పని అది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడడం కదా, కన్స్ట్రక్టివ్ గా ఇదిగో A+B=C, ఇది నా ఆరోపణ, నువ్వు జవాబు చెప్పు అని చెప్పు. 100% చెప్తాను.